నీకు ఎవరంటే ఇష్టం? అమ్మ ఇష్టం. ఇంకా డాడీ ఇష్టం. ఇంకా నేను ఇష్టం. ఇంకా హాయ్ రిషి. హాయ్ నానా. హాయ్ చెప్పవా? స్కూల్ ఉందా ఈరోజు? ఎందుకు ఎందుకు లేదు? మాట్లాడవా? చెప్పు. అన్నయ్య ఏం చేసిండు? డాడీ దగ్గర పండుకుంటాడా? నిన్ను పడుకొని ఇస్తలేడా? డాడీ ఎవరు దోస్తున్నాడు మరి? అన్నయ్య దోస్తే ఉన్నాడా? అవునా రిషి? మెట్టు తమ్ముడిని పడుకొని వచ్చు కదా నాన్న. ఒక్కటి ఏది నచ్చితే మా రిషికి అయితే అయిపోయేదాకా అదే కావాలండి. దోశలు కావాలంటే త్వరగా దోశలు అయితే చేశాను. ఈరోజు వాళ్ళకి హాలిడే. పల్లీల చట్నీ రోజు పెట్టు తింటారు. హాయ్ తల్లి. అని తిన్నవారా? ఏం తింటున్నావు తల్లి? ఆద్యమ్మ హాయ్. అయ్యో ముంచుకొని తిని తల్లి. నేను పిలుస్తాను రా. నేను చూస్తాలే, నువ్వు తినేసే. అయ్యే దోశ తినరా తల్లి. తిను బంగారు తల్లి తినరా. ఎన్ని రోజులకు తింటుందో నా కూతురు అయితే. హాయ్ స్మైలీ. మా ఫ్రెండ్స్కి ఒకసారి హాయ్ చెప్పు. లేదా? అవునా? అయ్యో తల్లి ఏమైందిరా? నేను చించేనా తల్లి? చించేనా? అద్దా? నేను చించిస్తావు. చించిస్తా తల్లి. అద్దా? అద్దు చించిస్తే ఒక్కొక్కటి అద్దా? ఇక ఇటు చూడు. ఎక్కిరి నన్ను. తినేసే. అబ్బో చక్కన ఎట్లుంది దోశ ఎట్లుంది? మా చూడండి, మా పాప అయితే నన్ను ఎట్లా ఎక్కిరిస్తుందా. దోశ ఎట్లుంది? సూపరా? చక్కనోడా ఎంత మంచిగా తింటుందో. ఎగ్జాక్ట్గా ఉగాది రోజు నుంచి అయితే ఏం తినలేదండి. ఇప్పుడైతే కొంచెం తింటుంది. తన ఇష్టం, ఎలాగైనా తిననియండి. హాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్. చెప్పురా తల్లి. నువ్వేం తిన్నావు స్మైలీ? వడ తిన్నావా అయితే? ఇంత పొద్దున్నే? ఇగో వీళ్ళైతే మా మిట్టు వాళ్ళ ఫ్రెండ్స్ అండి. అటు పోవా నువ్వు? అక్క తమ్ముళ్ళు మా మిట్టు వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు. ఒకసారి హాయ్ చెప్పండి. మా రిషి ఫ్రెండ్స్ అయితే ఎవరంటే అనరామ్. ఏమైంది? ఇట్రా. ఏమైంది రిషి? చెయ్యికి ఏమైంది నాన్న? చూపి. పడ్డావా? దెబ్బ తగిలితేనైతే చెప్పాడు, ఎందుకంటే మా అమ్మ కొడుతుందని చెప్పాడు. ఏది రక్తం వస్తుందా? చూపి. ఓ నీకు కూడా చెయ్యికి దెబ్బ తాకిందా బిడ్డ? అయ్యో చూడండి నా బిడ్డ అయితే ఎంత బొక్క అయిందో. ఏమైంది రిషి? చూపి నాన్న, చూపి డాడీ. అయ్యో నాకు దూరం నుంచి కనబడతలేదు. ఇట్లా ఎట్లా తగిలింది డాడీ? చూపివా? స్కెచ్ పెన్నులు తెస్తే దెబ్బ తాకిందా? స్కెచ్ పెన్నులు తెస్తే దెబ్బ ఎట్లా తాకింది నీకు? అట్లా పడ్డావా? కింద పడ్డావా? ఏది? ఆహా రక్తం వస్తుంటే నీళ్ళతో కడిగినవా? ఏది చూపి. నేనేమన్నా అట్లా కనబడతలేదు. ఇట్లా పెట్టు. కింద పడ్డావా నాన్న? హాయ్ మిట్టు. టుడే హాలిడే, ఫుల్ ఎంజాయ్ అంటే ఏం చేస్తావు నువ్వు? ఆల్వేస్ టీవీ చూస్తావు. నీకు అది ఎన్ని వచ్చింది గిఫ్ట్? స్టిక్కర్ డబ్బులా? నీకు డబ్బులు వచ్చినా? అన్నయ్య క్లిప్ వచ్చిందా? ఓకే. స్టాండింగ్ లైన్ లెక్క వచ్చిందా? అవునా? అది స్టాండింగ్ లైన్ లెక్క ఉందంట. నీకు తెలుసా స్టాండింగ్ లైన్?
ఇప్పుడు ఏబిసిడి చెప్పిండు ఫర్ యాపిల్ కదా అని చెప్పిండు. అవునా రిషికి అన్నీ వస్తాయి. తమ్ముని కట్ట ఒకసారి దానికి పిన్నిస్ ఉంటుంది డాడీ. ఇటు తమ్ముని కంట పెట్టు. తనకి ఇష్టం లేదు, కొంచెం అయితే తిన్నది కదా చాలు. అబ్బా అబ్బా స్టైల్గా ఉంది. తాత ఏం తెచ్చిండు నైట్? మరి కింద చాయ్ తిన్నావా నువ్వు? ఎప్పుడు? మరి చెల్లమ్మది ఏం చేసిండ్రు? చెల్లమ్మది పోయిందా? ఏం పోలే, చెల్లమ్మ తిన్నది. ఇంకేం తెచ్చిండు తాత నీకు? ఇప్పుడే లేచినావా నువ్వు? ఇప్పుడే లేచావా? మరి ఫ్రెండ్స్కి ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పవా? ఎందుకు నాన్న? రేపు కూడా హాలిడేనేనా? ఫుల్ ఎంజాయ్. ఇంకా అదేమ్మా చాలా? ఇంకా తింటావా? మరి నాకు గిన్నె ఇచ్చి, నాకు ఆకలి అవుతుంది. వద్దా? చేయి కడుక్కొచ్చుకోపో. వస్తుంది. దోశ తినవా? ఎందుకు? మరి బ్రష్ చేయవా? ఇంకానే తిట్టినవా డాడీ? తిట్టలేదా? ఏమన్నాడు మరి తాత? కొట్టినవా? అవునా? ముక్కు మీదనా? ఎక్కడ? ముక్కు మీద గుద్దినవా? మరి తాత ఏమన్నాడు? ఏమనలేదా? ఇప్పుడు అమ్మ నీకోసం ఏం చేసింది? మరి అవేంటి? ఇంకా మరి పల్లి చట్నీ ఇష్టమా నీకు? దోశ సాంబార్ అంటావా? దోశ అమ్మ దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ అంటావా? నువ్వు సైలెన్స్కుంటావా? ఎందుకు? దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ పాట ఇష్టమా నీకు? ఎటు వెళ్దాం? పోదామా? పండగకు పోయినాం కదా. మన కోటంచికెళ్ళి రాంగ అమ్మమ్మలు చూసి రాలేదా? అక్కడికి పోయినాం కానీ మళ్ళీ రిటర్న్ వచ్చినాం. అమ్మమ్మలు ఇల్లు చూసి వచ్చినాం. ఇంకేంది? ఎట్లయితే రిషి ఏం టిఫిన్ చేస్తున్నావు? అవునా? తిను మరి. తిని ఎట్లుందో చెప్పు నాన్న. నువ్వు తినలేదు మంచిగా ఉన్నా అని చెప్తున్నావా? అన్నయ్య ఏడి మరి? ఇంకా కడుగుతాను అన్నయ్య. హాలిడే అని లేట్గా కడుగుతాను రా. సరే సూపరా? స్టైల్. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే టిఫిన్ చేస్తున్నామండి. మా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా, మొన్న దోశపిండి పెట్టినా కదా, అదే ఉంది. ఎట్లన్నా డాడీ? స్కూల్ బస్సునా? అవునా? బస్సులో కూర్చుంటారా మీరు? మిట్టు హాయ్. తాగుతావా తల్లి? వాటర్ తాగుతావారా? ఒకసారి చూడండి. ఆడుకుంటా తింటాను రిషికి ఇంకోసారి దోశలు వేసి అది తినమంటే ఎటు పోయినావు నాన్న? రిషి
ఎందుకు? అన్నం తినాలి కదా. గాలి వస్తుందని పైకి పోయినవా? మరి కింద ఉన్న వాళ్ళకి గాలి వద్దా? చెల్లమ్మ కట్ట పెట్టినా మిట్టు, చెల్లమ్మ కట్ట కొంచెం పెట్టు. నీకు పెడతారా రిషి? నాకు అక్కడికి అంతా డాడీ ఇద్దా చిన్న మంచిగా తినరా 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 తిను తిను. నువ్వు తినబెడితేనే తింటాను చెల్లమ్మ. ఎందుకు? అవునా? అయ్యో కోతి చెట్టలు చేసుకుంటా తింటాడు రిషి అయితే. ఆడుకున్నావు ఎంతసేపు? తినండి తినండి, నోట్లో అయిపోయినాక పెట్టు. పెట్టు మరి కొంచెం పెట్టు. తింటాలి తింటా తిని తిని తిని. ఏం చెప్తున్నావు నాన్న? దేంతో నాన్న? టమాటో. దాంతో గేమ్ ఆడతావా? ఏం గేమ్ ఆడతావు? తొండి నాన్న, ఇది తొండి. నవ్వు డాడీ ఒకసారి. చిన్నయ్య లవ్ యూ డాడీ. బంగారు తండ్రి. ఇటు చూడనా. హాయ్. మంచిగా ఫ్రెష్గా స్నానం చేసినావా? ఎక్కడ చేసినావు స్నానం చెప్పు? మునిగినవా? ఎండ్లా? బకెట్లనా? అది నీకు స్విమ్మింగ్ పూలా? అవునా? అను స్విమ్మింగ్ పూల్ అను. అను ఒకసారి. నువ్వు కనపడవా? అను 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 అను. స్విమ్మింగ్ పూలా? ఎంజాయ్ చేసినావు బాగా? నువ్వు నీళ్ళలో అట్లా తడిస్తే జ్వరం వస్తుంది కదా మరి. పెద్ద డబ్బా పలిగిందా? ఏంటి ఏం పూసుకుంటున్నావురా? పౌడరా? నువ్వే వేసుకుంటున్నావా? అయ్యో ఎట్లరా? అక్కడ వేసుకుంటారా? ఫేస్కి వేసుకోవా? పౌడర్ ఏది? ఎందుకు అట్లా పోగొట్టినావు? పౌడర్ ఏది? ఏం చేస్తావు దాన్ని? ఏం చేస్తావు? ఏం చేస్తావు? అయ్యో పౌడర్ అంతా వేస్ట్ చేస్తా. ఇక చూడు తల్లి, చక్కనమ్మా చక్కనోడు. హాయ్ నానా. మా ఆయనతో ప్రతి శనివారం, మంగళవారం, శుక్రవారం టెంపుల్కి అయితే వెళ్తానండి. ఆయన వచ్చిండు దోశలు తినమంటే లంచ్ టైం అయింది కదా, అన్నం పెట్టంటే అన్నం పెట్టేశాను. బాయ్ ఫ్రెండ్స్.